అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 138 రోజుల పాటు మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్న శని భగవానుడు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు, మేషరాశిలోని నక్షత్రాల వారికి శని భగవానుడి యొక్క వక్రగతి సంచార ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి అసలు శని భగవానుడు ఏమవుతారు? ఆయన మకర కుంభరాశులకు అధిపతి. అంటే 10వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి. 10, 11 స్థానానికి అధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది మేషరాశి వారికి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అవుతుంది. మేషరాశి వారికి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది చాలా రీసెర్చ్ చేసి ఇన్ డెప్త్గా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం 2026 జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్న శని భగవానుడు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు, ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టైం అనేది ఒక విధంగా మేషరాశి వారికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఏంటి అంటే ఈ వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్స్ ఇలాంటి విషయాల్లో జాప్యాలు జరుగుతూ ఉంటే ఈ టైంలో అవి చాలా వరకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో మేషరాశి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక విధంగా శని భగవానుడు వక్రించడం అనేది కార్యజయాన్ని ఇస్తుంది. ఎప్పటి నుండో ఆటంకాలు, ఆలస్యాలతోటి జరుగుతున్న పనులు, జాప్యాలతో ఉన్న పనులన్నీ ఈ టైంలో సార్ట్ అవుట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి శని భగవానుడు ఎక్కడ వక్రిస్తున్నారు? 12వ స్థానంలో వక్రిస్తున్నారు. 12వ స్థానం ఏం తెలియజేస్తుంది? 12 అంటే వ్యయస్థానం, అంటే ఖర్చులను తెలియజేస్తుంది, దూర ప్రాంత ప్రయాణాలను చేస్తుంది, హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 12 అనేది సర్వీస్ని తెలియజేస్తూ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ని తెలియజేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు 12వ స్థానంలో వక్రించారో మేషరాశి వారికి కెరియర్కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న బిల్లులు కావచ్చు, ఎప్పటి నుండో మనకు రావాల్సిన డబ్బులు కావచ్చు, ఈ టైంలో తిరిగి రావడానికి కాస్త అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారికి ప్రస్తుతం లాభస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. లాభస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందంటే ఒకసారి ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి మనీ రావచ్చు, ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి పేరు ప్రఖ్యాతులు రావచ్చు. అయితే ఈ వచ్చిన ధనం కావచ్చు, వచ్చిన పేరు ప్రఖ్యాతుల వలన మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. శని భగవానుడు వక్రించినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది కాస్త తక్కువ ఉంటుందేమో కానీ మొత్తానికి ఏలినాటి శని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏలినాటి శని ఇంపాక్ట్ ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉండడం, బాధ్యతతో ఉండడము, ఏదైనా సరే కష్టపడి పని చేయడము, సహనంతో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. శని భగవానుడు కర్మకారకుడు. మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఏలినాటి శనిలో మనం ఎటువంటి ఫలితాలని చూడబోతున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ శని భగవానుడు మీకు దశమలాభాధిపతి అవుతూ వ్యయంలో వక్రించున్నారు కాబట్టి ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఎప్పటి నుండో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా కష్టపడాలి తప్ప నాకు బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చేసింది, నా అంత తోపు ఎవడు లేడు, నా అంత మగాడు ఎవడూ లేడు, ఇటువంటి ఫీలింగ్లోకి పోయి ఆ యారగెన్సీ అహంకారం గనక నెత్తికి ఎక్కినాయి అంటే మాత్రం చాలా చాలా సమస్యల్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి. మనం ఎంతసేపు ఏంటి అంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు కష్టపడుతూ ఉండాలి, బాధ్యతగా ఉండాలి అంతవరకే. అంతకు మించి నేను లేకపోతే ఈ కంపెనీ లేదు, అసలు నాకు కాకపోతే ఇంకెవరికి ఈ ఛాన్స్ రాదు, నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు అంటే ఈ టైప్ ఆఫ్ యారోగెన్సీ కనుక ఉంది అంటే మాత్రం ఉద్యోగంలో విపరీతమైన ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి అహంకారం లాంటివి నెత్తికెక్కించుకోకండి. ఏదైనా వచ్చిందంటే ఆ భగవంతుడి దయ వల్ల వచ్చింది, నా పని నేను చేసుకుంటూ పోతా అన్న ఫీలింగ్లో మాత్రమే ఉండండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే పబ్లిక్ సర్వీస్‌కి సంబంధించి, లేదంటే పబ్లిక్‌లో ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాయవాదులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన పేరు కావచ్చు, పాపులారిటీ కావచ్చు, వీటిని చూసి అహంకారంతో విర్రవీగారంటే మాత్రం పాతాళానికి పడిపోయేంత అవకాశాలుంటూ ఉంటాయి.
కాబట్టి సహనంతోటి ఉండండి, ఓపికతోటి ఉండండి, క్రమశిక్షణతోటి మెలగండి. అలానే శని భగవానుడు మనకి దశమాధిపతి అవుతూ వ్యయంలో వక్రించారంటే, ఒక్కోసారి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే ప్రమోషన్ రావచ్చు, ట్రాన్స్‌ఫర్ రావచ్చు. దాని ద్వారా బాధ్యతలనేవి పెరగడము, తద్వారా దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చేయలేకపోవడము, ఇటువంటి వాటి కారణంగా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో వర్క్ లోడ్ పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. 8 గంటలు పనిచేసేవాళ్ళు ఈ టైంలో 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పని చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉండొచ్చు కాబట్టి, వాటికి తగ్గట్టుగా కాస్త జాగ్రత్తలైతే తీసుకోండి. తరువాత మనకి మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు ఆయన 3వ దృష్టితోటి వృషభ రాశిని యాస్పెక్ట్ చేస్తారు. ఇది మేషరాశి వారికి 2వ స్థానం అవుతుంది. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే శని భగవానుడు వృషభ రాశిని యాస్పెక్ట్ చేస్తూ వక్రించి యాస్పెక్ట్ చేస్తున్నారో, ఇది ఆర్థిక పరమైన విషయాల్లో మేషరాశి వారికి కాస్త వెసులుబాటుని ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు గతంలో ఏమన్నా అప్పులు చేసుంటే, ఆ అప్పుల్ని తీర్చుకునే అవకాశాలనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఒక 7, 8 నెలల్లో మీరెవరితోనో గొడవ పడి అయి పోలీస్ స్టేషన్‌లకి లేదంటే కోర్టుల దాకా వెళ్ళినయి ఉంటే, అటువంటి వాటిని కూర్చొని మాట్లాడుకొని సెటిల్‌మెంట్‌లు చేసుకునే అవకాశాలు కూడా ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ బంధువులతోటో, స్నేహితులతోటో ఏవన్నా చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినియి. గత కొంతకాలంగా అలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఈవెన్ భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి, ఆ మాట పట్టింపులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్ ఔట్ చేసుకొని మరలా తిరిగి కుటుంబంతో కలిసే అవకాశాలనేవి కూడా ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 అనేది కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా పాజిటివ్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఎక్కడ అంటే 2 అనేది మరలా వాక్కు స్థానం అవుతుంది కాబట్టి మన మాట తీరు ఎలా ఉంది, ఎదుటి వాళ్ళతోటి మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మాట తీరు సరిగ్గా లేకపోవడం, ఇంటెన్షనల్‌గా అంటే కావాలని ఏదో అనడం కంటే కూడా అనుకోకుండా ఒక మాట అనేయడము, దాన్ని ఎదుటి వాళ్ళు కాస్త సీరియస్‌గా తీసుకోవడము, అక్కడి నుండి అది మరలా లీగల్ ఇష్యూస్‌ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవంగా మేషరాశి లేదా మేష లగ్నం అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద అనేస్తూ ఉంటారు. ఇలాంటి తత్వం ఉంటుంది. బట్ ఈ టైంలో అలాంటి లక్షణాలే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గొడవలకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఈ విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాలు, హనుమాన్ చాలీసా లాంటివి పారాయణ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే శని భగవానుడు 2వ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం ఒక్కోసారి మనకి నోటికి సంబంధించి, గొంతుకి సంబంధించి ఏమైనా సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. టైంకి తినకపోవడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శని భగవానుడు 2, 6 స్థానాలను కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. తర్వాత మీనరాశిలో సంచారం చేసే శని భగవానుడు ఆయన 7వ దృష్టితోటి కన్యారాశిని యాస్పెక్ట్ చేస్తారు. మేషరాశి వారికి అది 6వ స్థానం అవుతుంది. 6 అంటే శత్రు రుణ రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్‌ని తెలియజేసే స్థానం. మొన్నటి వరకు శని భగవానుడు డైరెక్ట్ మోషన్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, ఇక్కడ కోర్టు కేసులు, లేదు అంటే బ్యాంక్ లోన్‌లు ఇలాంటి విషయాల్లో చాలా జాప్యాలు ఉంటూ ఉండడము. కొన్ని సందర్భాల్లో విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి ఇబ్బంది పెడుతూ ఉండడము. అలానే హిడెన్ ఎనిమీస్ పెరగడము. ఆఫీస్‌లో కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడికెళ్ళినా కూడా మనల్ని తిట్టేవాళ్ళు కావచ్చు, మనల్ని మోసం చేసేవాళ్ళు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు ఎక్కువ ఉంటూ ఉంటారు. అయితే శని భగవానుడు ఎప్పుడైతే వక్రించారో ఇలాంటి సమస్యల్లో కాస్త రిలీఫ్ దొరికే అవకాశాలున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా త్రూ సెటిల్మెంట్‌ల ద్వారా కొన్ని లీగల్ ఇష్యూస్‌ని వీటిని మనం సాల్వ్ చేసుకునే అవకాశాలున్నాయి. అలానే బ్యాంక్ లోన్‌లకి సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్‌గా ఉంటుంది. మొన్నటి వరకు రాని లోన్‌లు కాస్త ఈ టైంలో 1, 2 ప్రయత్నాల తర్వాత వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ శని భగవానుడు 6వ స్థానాన్ని వక్రించి యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంతమేర తగ్గే అవకాశాలున్నాయి. అలానే ఎప్పటి నుండి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలకి కాస్త తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. పూర్తి స్థాయిలో ఉపశమనం లభించకపోయినా తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది కొంచెం యోగించే అవకాశాలున్నాయి. అయితే మీ జాతకంలో ఎలాంటి దశ జరుగుతుంది, అలానే జాతకంలో రవి భగవానుడు ఏ విధంగా ఉన్నారు అనేది పరిశీలన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అంటే రవి ఎలా ఉండాలి, జాతకంలో ఎటువంటి కాంబినేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత శని భగవానుడు 6వ స్థానాన్ని వక్రించి చూడడం అనేది వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందుల్ని తీసుకురావచ్చు. ముఖ్యంగా మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా కాస్త పూర్తి అవ్వడానికి అవకాశాలున్నాయి. ఒక 2, 3 టైమ్స్ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు కానీ ఎట్టకేలకు పూర్తవుతాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే
ఈ టైంలో కాస్త భార్యాభర్తల మధ్య కావచ్చు, ముఖ్యంగా ప్రేమికుల మధ్య కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లవ్ బ్రేకప్‌లు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే ఒక్కోసారి మీ ఫోకస్ అంతా పని మీద ఉండడము, పొద్దున్నుంచి రాత్రి దాకా పని గురించి ఆలోచిస్తూ ఉండడము, తద్వారా వీళ్ళని పట్టించుకోవట్లేదన్న ఇదిలో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఏదో ఒక మాట అనకూడని మాటలు అనడము, దానికి మీరు కాస్త ఫీల్ అయ్యి కాస్త బ్రేకప్‌లు ఇలాంటివి చెప్పే అవకాశాలు కూడా ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత మనకి మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన 10వ దృష్టితోటి ధనురాశిని ఆస్పెక్ట్ చేస్తారు. మేషరాశి వారికి అది 9వ స్థానం అవుతుంది. 9 అంటే భాగ్యస్థానం, అంటే అదృష్టాన్ని తెలియజేసే స్థానం. అలానే పితృస్థానం కూడా, అంటే తండ్రిని తెలియజేసే స్థానం, గురువుల్ని తెలియజేసే స్థానం. తర్వాత ఉన్నత విద్యని, విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మికం, భక్తి వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని ఎప్పుడైతే శని భగవానుడు వక్రించి ఆస్పెక్ట్ చేస్తున్నారో చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. కాకపోతే వక్రించి ఆస్పెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి అసలు మొన్నటి వరకు ఈ డాక్యుమెంటేషన్లు వీసానే రాని వారికి ఈ టైంలో ఇంకొకసారి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదు అంటే ఎవరైనా రికమెండేషన్స్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ ఎడ్యుకేషన్‌కి సంబంధించి విద్యార్థులు మాత్రం కాస్త శ్రమ పడాలి. ఎందుకంటే పంచమం అంటే తెలివితేటలని తెలియజేసే స్థానంలో కేతువు ఉన్నారు గాబట్టి, ఒక్కోసారి ఏమవుతుందంటే మైండ్ డైవర్ట్ అవ్వడము, వేరే వేరే వ్యాపకాల మీదకి వేరే వేరే అలవాట్లు క్రియేట్ అవ్వడము, తద్వారా చదువు మీద ఫోకస్ తగ్గడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలానే ఒక్కోసారి ఏంటి అంటే ఇంటి నుండి దూర ప్రాంతాల్లో గానీ, హాస్టల్‌లో గానీ ఉండి చదువుకోవాల్సిన సిచ్యువేషన్స్ లాంటివి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే కాస్త బద్ధకం పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏ విషయమైనా సరే వాయిదా వేసే తత్వం అనేది ఉంటూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు కొంత జాగ్రత్త అయితే వహించండి. అలానే శని భగవానుడు ఇక్కడ మనకి 12లో వక్రిస్తూ 2, 6, 9 స్థానాలను యాస్పెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ అనేది మాత్రం స్పిరిచువల్‌గా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైనా మంత్ర సాధనలు ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం ఈ టైం చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అటు సైడ్ ఫోకస్ కూడా చేయండి. ఈ కుండలిని యోగ, సిద్ధ యోగ ఇలాంటివన్నీ కూడా బాగా యోగిస్తాయని చెప్పుకోవాలి. అలానే ఇదే కాంబినేషన్ ఏంటి అంటే అసలు మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మన స్నేహితులెవరు, మన స్నేహితులుగా నటిస్తుందెవరు, ఇవన్నిటిని కూడా తెలియజేసే టైంగా చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే శని భగవానుడు వక్రించి 9వ స్థానాన్ని యాస్పెక్ట్ చేసినప్పుడు అసలు మన ప్రయారిటీస్ అనేవి ఎక్కడున్నాయి? తండ్రికి కావచ్చు, గురువులకు కావచ్చు, మనం ఎటువంటి మర్యాదలు ఇస్తున్నాము, వాళ్ళతో మన రిలేషన్ ఎలా ఉంది? లేదంటే చదువు మీద మన ఫోకస్ ఎలా ఉంది? అసలు మనం చూస్ చేసుకున్నది కరెక్టేనా కదా? వీటన్నిటిని కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకోవడానికి చక్కటి సమయంగా చెప్పుకోవాలి. అలానే తండ్రితో కావచ్చు, గురువులతో కావచ్చు ఏమైనా మనస్పర్ధలున్నాయి. వాటిని సార్ట్ ఔట్ చేసుకోవడానికి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగం పరంగా చూసుకుంటే ఈ టైంలో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఒక 2, 3 టైమ్స్ ప్రయత్నం చేయండి. చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అలానే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనకి 9 అనేది అదృష్టం వీటిని తీసుకొస్తుంది. సహజంగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అదృష్టం ఇలాంటి వాటి గురించి పెద్దగా చెప్పుకోకూడదు కానీ, బట్ గతంలో మీరేమన్నా మంచి పనులు చేసుంటే, పుణ్యం ఇవన్నీ కూడా ఉంటే అవి ఈ టైంలో యాక్టివేట్ అవ్వడానికి కొంత అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు జరిగే దశ, అంతర్దశలను కూడా పరిశీలన చేయాలి. ముఖ్యంగా 5, 9 స్థానాలకు సంబంధించిన దశాధిపతుల యొక్క దశలు గాని, అంతర్దశలు గాని, ప్రత్యంతర దశలు గాని జరుగుతుంటే ఈ టైంలో బాగా యోగించవచ్చు. తర్వాత మనం ఒకసారి నక్షత్రాల వారీగా కూడా ఫలితాలు చెప్పుకుందాము. మేషరాశిలో ముందుగా మనకి అశ్విని నక్షత్రం 4 పాదాలుంటాయి. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారము, అలానే ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం 2 కూడా కలిసొస్తాయి. రేవతి అనేది పరమ మిత్రతార అవుతుంది. ఉత్తరాభాద్ర అనేది మిత్రతార అవుతుంది కాబట్టి శని భగవానుడి యొక్క వక్రం పూర్తిగా మనకి రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే జరుగుతున్నందున వీళ్ళకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. కాస్త ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలా కూడా కలిసొస్తుంది. ప్రతిరోజు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి. కాలభైరవాష్టకాలు చదువుకోండి. శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు చేసుకోండి. చాలా వరకు యోగించే అవకాశాలున్నాయి. మీ జాతకంలో దశ, అంతర్దశలు బాగోకపోతే తప్ప గోచారం చాలా వరకు యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి. తర్వాత మనకి భరణి నక్షత్రం 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది. ఇది చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ఈయన ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం ప్రారంభిస్తారో ఆ టైంలో మాత్రం భరణి నక్షత్రం వాళ్ళు కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఈ టైంలో ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులొచ్చే అవకాశాలుంటూ ఉంటాయి.
కాబట్టి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, అలానే శని భగవానుడికి శనిప్రీతిగా తైలాభిషేకాలు, కాలభైరవ అష్టకాలు లాంటివి చదువుకోండి. తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదం మనకి మేషరాశిలో ఉంటుంది. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదనతారవుతుంది. సో, అక్టోబర్ వరకు కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా కాస్త జాగ్రత్త. ప్రయాణాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. ఎవరితోనూ గొడవలు ఇలాంటివి పెట్టుకోవద్దు. కాస్త లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలుంటాయి. శని భగవానుడు ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది సాధన తారవుతుంది. మీకు చాలా చాలా బాగా యోగిస్తుంది. కార్యజయాన్ని ఇస్తుంది. అక్టోబర్ తర్వాత నుండి మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంది. జాతకంలో జరిగే దశ అంతర్దశలు బాగుంటే మాత్రం ఈ టైంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోవడము, శని భగవానుడికి ప్రతి శనివారం తైలాభిషేకాలు లాంటివి చేస్తూ ఉండడము, అలానే కాలభైరవ అష్టకాలు, హనుమాన్ చాలీసా లాంటివి పారాయణ చేసుకోండి.